ఏలూరు పట్టణంలోని ప్రసిద్ధ జనార్దన స్వామి దేవస్థానం ప్రతి సంవత్సరం నిర్వహించే రథోత్సవం భక్తుల కన్నుల పండగ. ఏలూరు చరిత్ర సాంస్కృతులు ఈ ఉత్సవాలు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వసంత పంచమి రోజున ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. రథోత్సవం రోజున వేలాది మంది భక్తులు ఏలూరు నలుమూల నుండి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా తరలివచ్చి జనార్దన స్వామిని దర్శించుకుంటారు. ఉదయం నుండే స్వామివారిని స్వరంగా సుందరంగా అలంకరించి భారీగా అలంకరించి రథంపై కొలువు తీరుస్తారు. వంగల పవన్ కుమార్ శ్రీ భూనీలా సమేత జనార్దన స్వామి వారి దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఈ బ్రహ్మోత్సవాలు మాకు పాల్గొన మాసంలో ప్రతి పాల్గొన మాసానికి ఏకాదశి మొదలు బహుళ విధియ వరకు జరుగుతాయి. మొట్టమొదటి రోజు స్వామివారికి పంచామృత తిరుమంజనం, రెండవ రోజు అదే రోజు రాత్రి అంకురార్పణ కార్యక్రమం, రెండవ రోజు ఉదయం ధ్వజారోహణ, ఆ తర్వాత సాయంత్రం నిత్య హోమాదులు, మూడవ రోజు యథావిధిగా రోజువారి కార్యక్రమాలతో, నాలుగవ రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం. అంటే ఈ దేవాలయం సుమారు 120 సంవత్సరాల క్రితం పునఃప్రతిష్ఠ కాబడి ఆ ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల రీత్యా జనార్దన స్వామి మరియు శ్రీ రంగనాథ స్వామి వారికి బ్రహ్మోత్సవ తిరుకళ్యాణ మహోత్సవాలు అంటాం. ఆ ఉత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ రోజు 12వ రోజు అదే 12వ తారీఖు రాత్రి స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. పక్క రోజు సాయంత్రం రథోత్సవ సందర్భంగా రథోత్సవం కూడా జరుగుతుంది. అంటే పాల్గొన్న పౌర్ణమికి మన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఇంత పెద్ద రథం ఈ అగ్రహారంలో వేయించేసినటువంటి శ్రీ జనార్దన స్వామి వారి దేవాలయంలోనే ఉంది ఈ రథం. ప్రతి పాల్గొన్న పౌర్ణమికి సాయంత్రం అశేష విశేష భగవద్ బంధువుల చేత ఈ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రాజ్యలక్ష్మి తయారుల వారికి పంచామృత తిరుమంజనం జరుగుతుంది. ఆ తర్వాత ఆ పక్క రోజు రాజ్యలక్ష్మి తయారులకి లక్షమల్లెల పూజ, బంగారపు చీరను ఏర్పాటు చేసి భక్తుల బంధువుల సహకారంతో జరుగుతుంది. ఆ తర్వాత చివరిగా మా పౌలింపు సేవోత్సవం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు సుమారు 60-70 సంవత్సరాల నుంచి జరుగుతూ పైగానే జరుగుతూ వస్తున్నాయి. నిత్యంగా ఈ హేలాపూర్లో వేయించేసినటువంటి శ్రీ జనార్దన స్వామి, రంగనాథ స్వామికి రకరకాలుగా భగవద్బంధువులందరూ వచ్చి వారి యొక్క మొక్కులన్నీ తీర్చుకుంటూ అనాదిగా ఎంతోమంది జడ్జిలుగా, కలెక్టర్లుగా, మినిస్టర్లుగా ఈ విధంగా స్వామివారి అనుగ్రహంతో బాగా డెవలప్ అయిన వారు ఉన్నారు.